ఏంది సుబ్బుగాడు ఇది నా చేతిలో పెట్టిపోయినాడు. అర్ధగంటైనా ఇంకా రాలేదు. ఏం చేయాలబ్బా ఇది నేను పట్టుకొనిడా? ఎవరు పిల్లడు అది క్లాస్ కానాడు బొచ్చు పెట్టుకుని నిలబడినాడు. ఏం ఏమోనబ్బా కష్టాలు ఉన్నాయి పాపం. ఓ 10 రూపాయలు ఇచ్చి పాపం ఇస్తాలేనా ఏమో ఉందిలే 10 రూపాయలు ఉందిలే ఇదిగో బాబు. యో అన్నా నేను ఎంప్లాయ్ అన్నా. అయ్యో ఎంప్లాయ్ అంటే సరిపోలేదేమో. సరిపోలేదు ఇంకో 20 రూపాయలు. ఇదిగో ఇది కూడా ఉంది బాబు. అన్న ఏందన్నా నేను చాలా పెద్ద ఎంప్లాయ్ అన్నా, నాకు జీతం వస్తుంది. మరీ అవునా? ఫీల్ అవుతున్నాడు. అయ్యో, పాపం ఇంకా ఎక్కువ 100 ఫీల్ అవుతున్నాడు. పాపం నా దగ్గర 50 రూపాయలు ఉంది బాబు, ఇంతకంటే వేయలేను నేను. అన్నా ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? 10 రూపాయలు 50 రూపాయలు ఇస్తున్నారు మీరు. యో ఎంతో దయదలిసి ఎంత ఉంది ఇస్తున్నారు, తీసుకోవా. అహంకారానికి ఎందుకు పోతావు? అన్న నేనేం అహంకారానికి పోలేదన్నా, నేను చాలా పెద్ద ఎంప్లాయ్ అని మీకు చెప్తున్నా అన్న, అంతేనా? బాబు నువ్వు ఎంత పెద్ద ఎంప్లాయ్ అయినా అడుక్కునేటప్పుడు నీకు 10 రూపాయలు 20 రూపాయలు మ్యాక్సిమం 6 రూపాయలు వేస్తామా? నా ఆస్తి అంతా నీకు రాసిస్తానా ఏంది? అన్న అపార్థం చేసుకోవద్దండి, నేను చాలా పెద్ద ఎంప్లాయ్ని, నాకు డబ్బులు అవసరం లేదు. సర్దుకోవా. ఇంటికా నుంచి ఏం బట్టలు తెచ్చి ఇచ్చలే మీకేమన్నా? అలాంటి క్యారియర్ కట్టుకొని తీసుకొని రావాలా? బాగుండవు. డబ్బులు ఇచ్చిన దాంతో కొనుక్కోప ఇంకో నీకు. పోయి. సార్ నేను ఎంప్లాయ్ సార్. నేను పాపం బాధ అవుతుంది నా పిల్లని చూస్తే. అవునా, అంత నిజం. పెద్ద ఎంప్లాయ్ అయింది పాపం అడుక్కుంటున్నాడు చూడు, చూడు. బొచ్చ పట్టుకొని. ఏం 100 రూపాయలు వేసినా సరిపో. అవు లే గబ్బున ఇలా యాటికి పోయిన రోజు నా చేతిలో బొచ్చ పెట్టి నువ్వు అందరూ నాకు డబ్బులు ఇస్తున్నారు. పనికి మళ్ళీ యాడో. సారీ మామ ఏమనుకోద్దు, ఇట్లా జరుగుతుందని అనుకోలేదులే మామ. నీ వల్ల నేను బిచ్చగా నేనరా, నాకు 60 రూపాయలు బిచ్చం వచ్చింది. అబ్బా 60 రూపాయలు వచ్చిందా? పోయి ఇడ్లీ సాంబార్ తిందాం మామ. నీ అబ్బా నువ్వు వద్దు, నీ బొచ్చొద్దు, పోయి ఇడ్లీ నువ్వే తినేసావు పో. గబ్బున కాదురా ఇది చెట్టు అరకదేమన్నా కుంపట్రా ఇది.